హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం రెడ్ చికెన్ అయితే రెడీ చేస్తున్నామండి. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకి చాలా తెలిసిన రెసిపీనే ఇది. సో చూడడానికి రెడ్గా ఉంటుంది కానీ అంత స్పైసీ అయితే ఉండదు. సో మీరు ఒకసారి ట్రై చేయండి. సో మనమైతే ఇక్కడ 1 కిలో చికెన్ అయితే తీసుకున్నామండి. ఓల్డ్ తెలంగాణ మసాలా అయితే తీసుకున్నాము. సో అందులో కాస్తంత రెడ్ చిల్లీ పౌడర్, ఆనియన్, నేనైతే పచ్చి ఆనియన్ తీసుకున్నాను అండి. మీరైతే బ్రౌన్ ఆనియన్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో గ్రీన్ చిల్లీ సీడ్, కొరెండర్, కాస్తంత ఇలాచీ పౌడర్ తీసుకున్నాను అండి. అలాగే కొద్దిగా గరం మసాలా, పసుపు, అన్నిటిని బాగా మిక్స్ చేయాలండి. సో లోపల మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే పీసెస్కి బాగా మసాలా పట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. సో జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, నేనైతే రెడ్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను అండి. మీరైతే కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కలర్ శరీరానికి అంత మంచిదైతే కాదు. సో నేను టమాటో ప్యూరీ కూడా యూజ్ చేస్తున్నాను. సో మీరైతే పచ్చి టమాటోని పేస్ట్ కూడా కొట్టుకోవచ్చు. కసూరి మేతి, అన్నిటిని బాగా మిక్స్ చేసిన తర్వాత మనమైతే కళాయిలో వేసామండి. సో దాన్ని కొద్దిసేపు బాగా బునాయించిన తర్వాత కాజు పేస్ట్ అయితే కొట్టుకోవాలి. సో కాజు వైట్ కలర్లో ఉందని వైట్ అయిపోతుంది. సో థిక్నెస్ కోసం దాన్ని వాడతాం అంతే. సో ఇలా బాగా మరిగిన తర్వాత మూత పెట్టేసుకుంటే సో కొద్దిసేపటికి రెడ్ చికెన్ రెడీ. సో నచ్చిందా? మీరు కూడా ట్రై చేస్తారా? సో మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.